But I'm so glad that we are one in the body of Christ. మరి దేవుని స్తోత్రం, మనందరినీ దేవుని యొక్క శరీరంలో ఉన్నాం. Give Jesus a big hand. మరి దేవుని చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. At this time I just really want to thank Pastor for allowing me to use his pulpit. ఈ సమయంలో నేను ఈ పుల్పిట్ నేను వాడుకోవడానికి అడుగుతున్నాను. I'm just delighted and I just really appreciate that this pulpit will bring many souls in this land. ఆమేన్ ఆమేన్. మరి ఈ యొక్క బలిపీఠం అనేకుల రక్షణ కొరకు సాధనంగా వాడబడును గాక. You can come here, no problem. I will go after that. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందాం. Gracious Heavenly Father, కృప కలిగిన దేవా, I come to the throne of grace. మరి నీ యొక్క కృపా సింహాసనం దగ్గరికి వస్తూ ఉన్నాం. I just want to thank you for these people. మరి ఈ యొక్క ప్రజల బట్టి నీకు స్తోత్రాలు. And I pray for this land, O God. ప్రభువా, ఈ ప్రదేశాల గురించి ప్రార్థిస్తున్నాను. I pray for this church, O God. ప్రభువా, ఈ సంఘం గురించి ప్రార్థిస్తున్నాను. From the youngest to the oldest, O God. ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులను బట్టి, వృద్ధులను బట్టి, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. That today they will receive the message that you have given to me. ప్రభువా, ఈ రోజు నా ద్వారా చెప్పబడే సందేశం ద్వారా వారు నిన్ను అంగీకరించాలి. ప్రభువా, May every soul rejoice. ప్రభువా, ప్రతి ఒక్క ఆత్మ సంతోషించాలి. May every heart be blessed today. ప్రభువా, ప్రతి ఒక్క హృదయం సంతోషించి ఆనందించి గ్రంథులైనట్టుగా ప్రభు చూపించండి. Thank you for your presence. ప్రభువా, నీ సన్నిధికి నీకు స్తోత్రాలు. In Jesus' mighty name I pray. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. ఆమేన్. Amen. I feel the sweet presence of the Holy Spirit today. మరి ఇక్కడ నేనంతా పరిశుద్ధాత్మ సన్నిధి నేను చూస్తున్నాను. One thing I want to say, my message title is One Secret That Can Change Your Life. మరి ఈ రోజు నేను నా యొక్క సందేశం ఏంటంటే మరి One message can change your life. ఒక వాక్య సందేశం నీ జీవితాన్ని మారుస్తుంది. Amen. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. Shall we look at the book of 2 Kings chapter 5 verse 10? మరి రెండవ రాజు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. రెండవ రాజు గ్రంథము 2 Kings chapter 5 verse 10. 5వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. Is it okay that if I can talk like this so everybody can just hear it without the mic? మరి మైక్ లేకుండా మీకు వినపడుతుందా? Or you want me to use the mic? మీరు లేదా మీకు మైక్ వాడతా చెప్పడం ఇష్టం? Just use it. That's fine, no problem. Okay. The Bible says, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. Elisha sent a messenger out to tell him to go and wash in the Jordan River 7 times and he would be healed of every trace of his leprosy. మరి అతనికి ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్న కుష్ఠరోగం మొత్తం పోవాలంటే నువ్వు యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునుగు అని ఒక దూత చేత ఎలీషా ప్రవక్త వర్తమానం పంపించాడు. There are 2 characters in the Bible. మరి ఈ రెండు ఒక వ్యక్తిత్వాలు బైబిల్లో, Elisha and Elijah. మరి ఏలియా మరి ఎలీషా అనేటువంటి క్యారెక్టర్స్. During the course of ministry, మరి దేవుని యొక్క పరిచయంలో భాగంగా Naaman was a hero. మరి నయమాన్ అనేటువంటి వ్యక్తి స్వస్థత పొందిన వ్యక్తిగా కనపడతాం. I know everybody knows about Naaman. మరి మీ అందరికి నయమాన్ గురించి తెలుసని నేను అనుకుంటూ ఉన్నాను. He was a leper. మరి అతను కుష్ఠరోగి ఉన్నాడు. He needed the touch of the Lord. మరి దేవుని యొక్క స్పర్శ అతనికి కావాల్సి ఉన్నది. Though he was a man in authority, మరి అతను అధికారం కలిగిన వాడు. inside of him he was empty. మరి అతను ఒక నయమాను ఒక శతాధిపతి అయి ఉన్నప్పటికీ స్వస్థత కావాల్సి ఉన్నది. He needed to be filled. మరి దేవుని యొక్క వాక్యం చేత దేవుని యొక్క తాకిడి అతనికి కావాల్సి ఉన్నది. I know it is a long story, but I just want to make it short. మరి ఇది చాలా
దీర్ఘకాలమైనటువంటి ప్రసంగం అయినప్పటికీ నేను చాలా షార్ట్ గా మీకు చెప్తాను. He got a message to meet with Elisha. మరి అతనికి ఒక వర్తమానం తేబడింది. మరి ఎలీషాని కలవాలనేటువంటి వర్తమానం. He got a message to meet with Elisha. Let's go and meet Elisha. He was inside. God comes with God's package. మరి దేవుని యొక్క స్పర్శ అతనికి అవసరమైనదని మరి దూత ద్వారా వర్తమానం తేబడింది. Like he decided to go and meet the man of God, but the man of God was inside. మరి అక్కడ మనం గమనించినట్లయితే మరి నయమాను ఎలీషాని కలవడానికి రావడం జరిగింది, కానీ మరి ప్రవక్త మాత్రం లోపల ఉన్నాడు. When he heard that Naaman is coming, because he was a man of authority, it did not make the man of God go out to meet him, but allowed him to come and meet him. మరి నయమాను చూసినట్లయితే నయమాను అధికారం కలిగిన వాడు. మరి ఆ అధికారము దైవ సేవకుల దగ్గర వాడటానికి మాత్రము కుదరదు. అందువల్ల అతను ఎలీషా వస్తాడేమో అని అనుకున్నాడు, కానీ ఎలీషా మాత్రం బయటికి రాలేదు. God is God. మరి దేవుడు దేవుడై ఉన్నాడు. When God speaks to the man of God, మరి దేవుడు ఎప్పుడైతే దైవ సేవకుల ద్వారా చెప్తాడో, it doesn't matter how many degrees you have, మరి లోక సంబంధంగా నీకెన్నో అర్హతలు ఉండొచ్చు, కానీ how rich or how poor you are, మరి నువ్వు ఎంత ధనవంతుడో లేదంటే దరిద్రుడిగా నువ్వు ఉన్నప్పటికీ, it doesn't really matter to God. మరి అది దేవునికి సంబంధమైనది కాదు. దేవుని దృష్టిలో అది ఏమాత్రం యోగ్యమైనది కాదు. You can have attitudes. మరి మీకు రకరకాల వ్యక్తిత్వాలు ఉండొచ్చు. I came but the pastor didn't come and meet me. మరి దైవ సేవకుల దగ్గరికి కావడానికి నేను వస్తున్నాను, నేను ఎంతో ఉన్నతమైన దాన్ని అని మీరు అనుకోవచ్చు. Naaman was feeling the same thing. మరి ఇక్కడ నయమాను చూస్తే నయమానులో ఉన్నటువంటి ఆ గర్వం, అహంకారం, నాకు అధికారం ఉంది అనేటువంటి ఆ గర్వం, అహంకారం కలిగి ఉన్నాడు. అందువల్ల ఆయన వచ్చినాడు గెలుస్తాడు అని అనుకున్నాడు. When God gives you a package, మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని బట్టి don't miss it. మరి ఆ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. Everyone thought of Naaman as a hero. మరి ఇక్కడ నయమాను చూస్తే నయమాను స్వస్థత పొందిన వ్యక్తిగా కనపడుతున్నాడు. But God is God. మరి దేవుడై ఉన్నాడు. Elisha didn't go and meet him, but gave instructions. మరి ఎలీషా వెళ్ళి స్వస్థపరచడానికి దేవుని దగ్గర నుంచి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆయన చేయడానికి. I repeat again, he did not go out to meet him, but he gave instructions. మరి ఎలీషాకి దేవుడు అనుమతి ఇవ్వాల, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపరచు అని ఎలీషాకి దేవుడు చెప్పాల. కాబట్టి ఆయన్ని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి 7 మార్లు మునుగు అనే సందేశాన్ని మాత్రం ఇవ్వగలిగాడు. He said, go and wash yourself 7 times in the river. మరి యోర్దానుకి వెళ్ళి 7 మార్లు మునుగు అనే సందేశాన్ని చెప్పాడు, కానీ ఎలీషా వెళ్ళి స్వస్థపరచాల. Naaman, as a person, he was looking at the water as dirty. మరి నయమాను అనుకున్నాడు ఏమనంటే, మా యొక్క ప్రాంతంలో మరి నదులు లేవా? He had so many thoughts and feelings and so many questions. మరి నయమానికి చాలా ప్రశ్నలు తన మెదడులో ఉన్నాయి. ఏమేంటి అంటే, మా ప్రాంతంలో అనేకమైన నదులు ఉన్నాయి, నేను శుద్ధిగా లేనా, నేను ఆల్రెడీ శుద్ధుడిగానే ఉన్నాను అని అనుకుంటున్నాడు. The healing was not in the water. మరి ఆ యొక్క స్వస్థత నేలలో లేదండి. The healing was in obedience. మరి ఆ స్వస్థత ఎక్కడుందంటే మనలో ఉన్నటువంటి లోబడేటువంటి తత్వంలో స్వస్థత ఉంది, కానీ నేలలో స్వస్థత లేదు. I'm here to encourage you people. మరి ఈ రోజు నేను మిమ్మల్ని పురికొల్పుతున్నాను, ప్రోత్సహిస్తున్నాను, ప్రేరేపిస్తున్నాను. You want the leprosy to leave? మరి నీ జీవితంలో ఉన్నటువంటి శారీరక ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క కుష్ఠరోగాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నావా? You want poverty to leave? మరి ఈ రోజు నీ యొక్క పేదరికం నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? You want sickness to leave? ఈ రోజు నీ యొక్క రోగం నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? Is there anything in your life that is a hindrance you want to leave? మరి నీ జీవితంలో దాగి ఉన్నటువంటి బలహీనత నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? Receive the instruction and be obedient to it. మరి ఈ యొక్క నిబంధన నువ్వు లోపలితే నువ్వు నీ జీవితంలో స్వస్థత జరిగింది. Everybody needs healing. మరి ప్రతి ఒక్కరి జీవితంలో స్వస్థత అవసరమై ఉన్నది. You need spiritual healing. మరి నీ జీవితంలో ఆధ్యాత్మిక స్వస్థత కావాలా? You need physical healing. లేదా శారీరక స్వస్థత కావాలా? You need mental healing as well. మరి మగవారిగా ఉన్నప్పుడు లేదా
మానసికమైనటువంటి స్వస్థత అవసరమైనప్పుడు, when your mind is healed, మరి నీ యొక్క మనసు స్వస్థపడితే all other problems will be solved. నీ మనసులో స్వస్థత జరిగితే శరీరంలో కూడా స్వస్థత జరిగిందండి. Can you agree with me? మరి మీరు నా మాటకు అంగీకరిస్తున్నారా? ప్రజలు చెప్తామా? అంగీకరిస్తే ప్రజలు చెప్తామా? అంటే నీ జీవితంలో శారీరక స్వస్థత కావాలంటే ముందు ఆధ్యాత్మిక స్వస్థత కావాలి. నీకు బయట ఉన్నటువంటి దరిద్రము, బయట ఉన్నటువంటి రోగాలు తగ్గాలంటే నువ్వు లోపడాలి మొట్టమొదట అంటున్నాడు. I tell you one thing, when you are obedient to the word of God, మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడితే every miracle will take place. మరి మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. The secret is obedience. మరి దానికి కావాల్సినటువంటి రహస్యం ఏంటంటే లోబడటం. Every child of God, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ, as important as the pastor is, మరి దైవ సేవకుడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళే. you want see revival taking place in this land? మరి నీ యొక్క సంఘంలో లేదా నీ ఉన్నటువంటి ప్రదేశంలో ఉద్యమం రావాలని కోరుకుంటున్నావా? Be obedient to the voice of the Lord. మరి దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడితే అప్పుడు ఉద్యమం వస్తుంది. You want to see prosperity in this church? నీ జీవితంలో లేదా నీ సంఘంలో నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదా సమృద్ధి కావాలనుకుంటావా? Be obedient to the word of God. అయితే దేవుని యొక్క వాక్యానికి లోబడు. Men and women of God are not beggars. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనము అడుక్కునే వాళ్ళం కాదు ఈ లోకంలో. They are the child of the Most High God. మరి మనం ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులు మనం. Anything you need, నీ జీవితంలో ఏం కావాలన్నా go and look into the instructions of the word of God. మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి నిబంధనలు గైకొను. Being obedient దేవుని యొక్క వాక్యానికి లోబడు. is better than all the sacrifices you bring to the altar. మరి బలిపీఠం మీద అర్పించేటువంటి దహన బలులు అన్నిటికంటే కూడా మాట వినటం చాలా శ్రేష్టమండి. Elisha did not care about Naaman. మరి ఎలీషా మాత్రం ఆయన అధికారి అనేటువంటి ఆ యొక్క లక్ష్యం అతను ఉంచలేదు. Though the crowd were looking at him as a hero, మరి అక్కడ ఉన్నటువంటి వారందరిలో కల్లా స్వస్థత కావాల్సినటువంటి వ్యక్తి నయమాను మాత్రమే. among themselves they were talking. మరి అందరి గురించి ఆయన మాట్లాడలేదు కానీ But did Elisha care? మరి ఎలీషా ఏం విన్నాడు? No, he did not care because he gave the instructions to follow. మరి ఎలీషా ఒకటే ఆలోచన, ఆయన అధికారిని కానీ ఆయన గొప్పడు అనేటువంటి ఆలోచన కానీ అతనికి లేదు కానీ ఆయనకి స్వస్థత కావాలి, దేవుని యొక్క నిబంధన ఏంటి, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అనే దాని గురించి ఎలీషా ఆలోచించాడు. Peter, I will talk about Peter a little bit. Peter is a qualified fisherman. మరి పేతురు గురించి కూడా మనం చూద్దాం. పేతురు చూస్తే మరి చేపలు పట్టేటువంటి వాళ్ళలో నిష్ఠాతమైనటువంటి ఒక వ్యక్తి. He had a conversation with Jesus. మరి యేసుక్రీస్తుని ఆయన దర్శించినప్పుడు మరి చేపలు పట్టేటువంటి వాడుగా ఉన్నాడు. I fished all night, but there is no fish in the boat. మరి యేసుక్రీస్తు చెప్పాడు ఏమని, నీ వలను వెయ్యి అన్నప్పుడు మరి ఆ మాటకు లోబడ్డాడు కానీ నేను చేపలు పట్టేవాడిని నాకంతా తెలుసు అని అనలేదు. Jesus gave him instructions. మరి యేసుక్రీస్తు ఒక నిబంధన చెప్పాడు. He questioned and argued with Jesus. మరి ఆయన చెప్పిన మాటకు లోబడ్డాడు కానీ ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయలేదు. Many of us are like Peter. మరి మనం కూడా పేతురులాగా ఉండాలి. But today I want to encourage you. మరి నేను ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Be obedient to the call of God. మరి దేవుని యొక్క పిలుపుకి మీరు లోబడండి. Be obedient to the instructions that is written in the word. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆజ్ఞను మీరు పాటించండి. దేవుడు ఏం చెప్తాడో ఆ మాట వినండి, మీకు ఆశీర్వాదం. We can look into Luke chapter 5 verse 5. మరి లోకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం మనము. లోకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేం దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వాడవేతుమని ఆయనతో చెప్పాను. And Simon answering said unto him, Master, we had toiled all the night and have taken nothing. Nevertheless, at thy word I will let down the net. So, like unwillingly. మరి అతను పూర్తిగా లోబడి వేయినప్పటికీ, and when even though he was not willing to cast his net down, మరి అతను సంపూర్ణంగా వెళ్ళి వల వేయినప్పటికీ, but finally he did. మరి చివరికి దేవుడు ఏదైతే చెప్పాడో అదానే చేశాడు. Then his boat was full of fishes. మరి ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడ్డాడో సమృద్ధి కలిగిందండి.
It was so simple for Peter to obey. మరి అది పేతురుకి సాధారణమైన విషయమేనా? దేవుడు చెప్పిన మాటకు లోబడడానికి నువ్వు వలై అనగానే వెంటనే వలయడానికి అది సాధారణమైన విషయమా? But he liked a little talk with Jesus. మరి ఒకవేళ మాట్లాడేదేమో దేవుడితో ఉన్నా. The thing is this, when the instruction you receive from the word of God, you follow it instantly. మరి దేవుని యొక్క మాట లేదా దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన మన దగ్గరికి రాగానే మనం ఖచ్చితంగా లోబడాలండి. మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. Don't let your heart be hardened. మరి నీ యొక్క హృదయం కూడా నువ్వు గట్టిగా హృదయాన్ని కఠినపరచుకోకూడదు. దేవుని యొక్క మాట వచ్చినప్పుడు, దేవుడు ఈ మాట మీరు చెయ్యండి అన్నప్పుడు మనం లోబడాలి, కానీ మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. Jesus can speak to the fishes. మరి దేవుడు యేసుక్రీస్తు చేపలకు చెప్పాడు. The fishes can jump in the boat. మరి ఎలాగా వచ్చి ఉంటుందండి? ఒకసారి ఆలోచన చేస్తే ఆ చేప ఎగిరి దూకి పడవలోకి రావచ్చు, కానీ దేవుడు అలా చెప్పాల. But he did not do it. మరి అలా చేయలేదు. He gave the instructions. మరి ఆయన ఒక మాట చెప్పాడు, వలయండి అనేటువంటి మాట. So I want to encourage, follow the instructions. మరి నేను ఒకటే చెప్తున్నాను, నీకు దేవుడు చేయగలడు. ఆ యొక్క పడవలోకి చేపను ఎగిరి దూకండి దూకుతాయి, కానీ దేవుడు అలా చెప్పాలి. ఒక ఇన్స్ట్రక్షన్, ఒక మాట చెప్పాడు. ఏమంటే నువ్వు వలయిస్తేనే వస్తాయి అన్న. Dear church fellow members, మరి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి సహచరులారా, create a desire in yourself మరి మీరు ఈ మాటని మీ హృదయంలో తీసుకోండి. to follow the instructions. మరి దేవుని యొక్క ఆలోచన బట్టి మీరు నడవండి. If you follow the instructions, మీరు దేవుని యొక్క ఆలోచన మీరు అనుసరించగలిగితే there will be no poverty in life. మరి మీ జీవితంలో ఇంకెక్కడ కూడా పేదరికం అనేది ఉండదు. There will be abundance and sufficient of things in your life. మరి మీ జీవితంలో ఒక సమృద్ధిని, ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. You know, we like to go into pastor हमारे घर में चावल नहीं है, right? But the thing is, మరి మీరు చెప్పచ్చు, పాస్టర్ గారు మా ఇంట్లో బియ్యం లేవండి అని. చెప్పలేదు. మార్నింగ్ ఎవరు ఇంట్లో నాకు అన్నాడు, ఒక వ్యక్తి అన్నారు, ఐ డోంట్ హ్యావ్ చావల్ టుడే పాస్టర్, ఆల్రెడీ ఐ సెడ్ దట్ టుడే మార్నింగ్. but you go to God and talk to him. మరి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడికి చెప్పు ఆ సమస్య. You rejoice with him. మరి దేవుడిలో సంతోషించు నువ్వు. You said God, you speak your promises, take it to God, voice it out to him. ప్రభువా, నువ్వు అనేకమైన వాగ్దానాలు నా కొరకు చేసే బైబిల్లో వాటిని నెరవేర్చమని దేవుడు అడుగు. If you're not going to tell him, మరి నువ్వు వెళ్ళి ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. will he give it to you? మరి నీవు చెప్పిన వాళ్ళంతా ఇస్తున్నారా? నీకు నా దగ్గర బియ్యం లేవని చెప్పిన కానీ వెంటనే బియ్యం ఇచ్చేసినా? No, he will not. అలా తరగదు. Amen. Amen. Shake your neighbor. మరి మీరు shake your neighbor, see if they're awake. Check, high five. హై ఫైవ్ చెప్పండి, ఒకసారి హై ఫైవ్ చెప్పండి. Be alert to the message that is to share, okay? The thing is this, what I'm saying that, like God, like can raise you up from rags to riches. మరి దేవుడు నిన్ను మామూలుగా ఒక పేద స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు దేవుడు. I have lots of testimonies to share. మరి నా జీవితంలో అనేకమైన సాక్ష్యాలు నేను కలిగి ఉన్నాను. My heart broke actually when I came inside here. మరి నా యొక్క హృదయం బద్దలైపోయింది నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ స్థలాన్ని చూసినప్పుడు. But I believe that God has a purpose for me to come here. మరి దేవుని యొక్క తలంపు, ఉద్దేశం నా జీవితంలో ఉందని నేను నమ్ముతున్నాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. Amen. ఆమేన్. See and desire to creating a mind that is obedient to the word of God. మరి మన యొక్క జీవితంలో మనం ఆయత్తపరచుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి మన హృదయం స్పందించే విధంగా ఉండాలి. God can resolve. మరి దేవుడు ఖచ్చితంగా మనకి సమాధానాలు ఇస్తాడు. How many of you know that God can resolve? మరి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? Amen. Isaiah 7:18. Let's look into few scriptures. మరి ఇంకో కొంచెం వాక్యం చూద్దాం మనం. And 5:2-6. What I'm trying to say, if you're going to talk to God, God can just simply whisper
whistle and all the fishes and all the supplication can come into your house. మరి 5వ వచనం 6వ వచనాన్ని చూసినట్లయితే 6వ వచనంలో వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వాళ్ళలో పిగిలిపోవచ్చు ఉండగా, అంటే నీ గిన్నె నిండిపోయేంత సమృద్ధి దేవుడు ఇస్తానంటున్నాడు. కానీ దానికి దేవుని యొక్క ఆలోచనలో నువ్వు నడిపింపబడాలి. It says at that time the Lord will whistle for the army of Upper Egypt and all Assyria to swarm down upon you like flies and destroy you like beasts to sting and to kill. See, God can do anything. You know, if you are obedient to the instructions, if He can whistle and all the enemies can be destroyed, all the blessings can come, anything. You want it, you need it, He can do it. Amen? Amen, amen. Let's look at Zechariah 10 verse 8. మరి యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఉన్నటువంటి ఒక మాటను చూద్దాం. ఐజియా, బుక్ ఆఫ్ ఐజియా, Zechariah 10:8. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18. 10:8. Is it 10:8? Yeah, 10:8. 10:8. 10వ అధ్యాయం 8వ వచనం. 10వ అధ్యాయం 8వ వచనం. జకర్యా 10:8. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. ఏంటంటే మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. వారిని దేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వద్దురు. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదరు. యెహోవా దుఃఖ సముద్రమును దాటి Praise God. Praise the Lord. Praise God. God can whistle and like your numbers will increase. It says, when I whistle to them, they'll come running, for I have brought them back again. God is going to bring people back into the fellowship of God. Bring them back into the house of the Lord. Bring them back to the Creator who created them. మరి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను విమోచించున్నాను మిమ్మల్ని. మీరు ఎక్కడున్నా కానీ నేను సంఘానికి నడిపిస్తాను, మిమ్మల్ని వెనక్కి తీసుకుని వస్తాను. మీరు ఎక్కడున్నా నేను విమోచిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఆనందింపజేస్తాను, మీకు సమృద్ధిని ఇస్తానని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. Your population will grow. మరి మీ యొక్క జనాభా తక్కువ వెళ్ళొచ్చు. Amen. Are you ready to take the earplugs off? మరి Take the earplugs off. మీ యొక్క చెవులకు ఉన్నటువంటి వాటిని తీసిపడేయండి. And have rock and roll. మరి చెవులు గింగులు అనిపించే విధంగా That means you can rejoice and jump and అద్భుతాన్ని దేవుడు shout జరిగిస్తాడు. because the God of heaven is among us. మరి ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Amen. ఆమేన్. What if Naaman failed to obey the instruction? మరి ఇప్పుడు ఒకవేళ నయమాను దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు లోబడకపోతే ఏం పరిస్థితి? He would still be a leper. మరి అలాగే కుష్టు వ్యాధి వాడిగా ఉండేవాడు తన జీవితంలో. Many people come to many meetings. మరి చాలా మంది చాలా మీటింగ్స్ కి వెళ్తా ఉంటారు. There is a crusade there, they'll go there. మరి చాలా అద్భుతమైనటువంటి క్రూసేడ్స్ కి వెళ్తారు. Meeting there, they will go there. House meeting, every meeting they will obey. మరి ఎక్కడ గృహగుడికి జరిగినా, ఎక్కడ బహిరంగ సభ జరిగినా, ఎక్కడ మీటింగ్ జరిగినా కానీ పరిగెత్తుకుంటూ వెళ్తారు కానీ but fail to obey the instructions that God has given to them. కానీ దైవ సేవకుల ద్వారా చెప్పబడినటువంటి మాటకి లోబడరు. We all must be obedient to the instructions of the Bible. కానీ ఈ రోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటలకు మీరు లోబడుతున్నారా? Everything is outdated. మరి మీకు చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ మీరు గైకొన్నారా? Except for the Bible. మరి బైబిల్లో ఉన్నటువంటి మాటలు తూచా తప్పకుండా పాటిస్తున్నారా? Take in your spirit. మరి ఈ వాక్యాన్ని మీ హృదయంలో తీసుకోండి. I will just quickly finish it off. మరి ఈ వాక్యాన్ని త్వరగా ముగిస్తాను. And John said to Jesus, your servant listens. Say it one more time. John. యోహాను చెప్తూ ఉన్నాడు, మరలా He said, say it one more time. మరలా ఒకసారి చెప్పండి. Your servant hears. He's willing. I can't. Yeah.
It's not the best. It's not the best. There is no reference. I'm not giving the reference. I'm just want to finish it quickly. Okay. So he said, speak one more time. When you are confused or discouraged or anything that you did not understand, ask God to speak one more time. యోహాన్ చెప్పాడు ఏమనంటే ప్రభువా మరొకసారి చెప్పు అని శిష్యులు దేవుడిని అడిగారు. ఎప్పుడు అర్థం కానప్పుడు. ఒకవేళ నీ జీవితంలో అర్థం కాని సందర్భం ఏమైనా వచ్చిందనుకో దేవుడి దగ్గరికి మరలా అడుగు. ప్రభువా మరలా చెప్పు నాకు అని అడుగు. The instructions was given long time ago. మరి ఆ యొక్క నిబంధనలు లేదా ఆలోచనలు ఎప్పుడో చెప్పుండొచ్చు దేవుడు. But the complaints are current situations. మరి ఇప్పుడున్నటువంటి సమస్యను బట్టి ఎలా వెళ్ళగలం? Everybody is a complainer. మరి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఫిర్యాదు చేసేవారుగా ఉన్నారు. ప్రభువా నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనను ఆలకించట్లేదు అని చెప్తాను. We say my situation is worse than yours. ఇంకా ఏం చెప్తారంటే నీకంటే కూడా నాకు ఎక్కువ శ్రమలు ఉన్నాయి, నాకు ఎక్కువ కష్టాలు ఉన్నాయి అంటారు. You talk so much. You say I have, like I don't have this, I don't have that. మరి నాకు ఇది లేదు అది లేదు అనేటువంటి ఫిర్యాదులు దేవునికి చెప్పేటువంటి వారిగా ఉన్నారు. But your prosperity depends on the instruction that God has given to you. మరి ఈ జీవితంలో ఆశీర్వాదం పొందాలి, దీవెన పొందాలంటే దేవుడి దగ్గర వచ్చేటువంటి ఆలోచనలు అనుసరించి దానికి లోబడి నువ్వు నడిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. He gives one instruction at one time. మరి దేవుడు ఒక్కో సమయంలో ఒక్కొక్క ఆలోచన నీకు ఇస్తాడు. God may be silent at times. మరి దేవుడు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటాడు. He refuses to speak because of your disobedience. మరి కొన్ని సందర్భాలు ఎందుకు దేవుడు మౌనంగా ఉంటాడంటే కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పిన మాటకి నువ్వు లోబడు, అందుకని ఆయన మౌనంగా ఉంటాడు. God gave instruction to Saul, destroy the Amalekites. మరి దేవుడు సౌలుకి చెప్పాడు అమాలేకీయులను తుడిచివేయి, వాళ్ళని నిర్మూలించేయి అని చెప్పాడు. But he did not obey it. కానీ దేవుడు చెప్పిన ఆ మాటకి సౌలు లోబడలేదు. The counseling word of God, మరి దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే it can change your situation. మరి నీ యొక్క ఆలోచన నీ జీవితాన్ని మార్చే దేవుని యొక్క మాట. Many people in the church మరి సంఘంలో ఉండేటువంటి వారంతా like to hear only what they like to hear. మరి వాళ్ళు ఏదైతే వినాలనుకుంటారో ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారు కానీ దేవుడు చెప్పిన మాట వినరు. What suits them? మరి వాళ్ళకి ఏం కావాలి? Obedient to the one instruction will change your entire life. మరి నీ జీవితంలో ఒక్క దేవుని మాట మీ జీవితాన్ని మారుస్తుంది. Don't cry before God, మరి దేవుని ఎదుట నువ్వు రావాల్సిన అవసరం లేదు. but obey the instructions. మరి దేవుని యొక్క మాటకి నువ్వు లోబడి దేవుని యొక్క ఆలోచనకు నువ్వు లోబడితే నీ జీవితం ఆశీర్వాదం. I'll just conclude with a testimony. మరి నేను ఒక సాక్ష్యంతో నేను ముగిస్తాను. Like we were the poorest of the poorest person in Fiji. మరి మేము ఫిజీ దేశంలో మేము చాలా పేదవాళ్ళగా ఉన్నాము. Our house could be like this, like leaking from everywhere. మరి మా యొక్క ఇల్లు ఎలా ఉండేదంటే ఒక పూరి గుడిసెలాగా ఉండేది. But God spoke to me one day. మరి దేవుడు ఒక రోజు నాకు ఒక మాట చెప్పాడు. I will take you to the land that is flowing with milk and honey. మరి నేను నిన్ను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం లాంటి సమృద్ధి కలిగిన ప్రదేశానికి నేను నీకు తీసుకెళ్తానని చెప్పాడు దేవుడు. I thought of many things. మరి నేను చాలా పోరాటాలు చేశాను. And I kept on praising God. మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I did not understand. మరి నాకు కొన్ని సందర్భాలు అర్థం But I కాలేదు. never stopped serving Him. కానీ నేను ఆయన సేవించడం మాత్రం ఆయన ప్రార్థన చేయడం మాత్రం ఎక్కడ ఆపలేదండి. Then one day, all of a sudden, మరి ఒకరోజు సడన్ ఏం జరిగిందంటే I got an invitation to come to New Zealand. మరి న్యూజిలాండ్ నుంచి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఆహ్వానం వచ్చింది. I said, God, if this is your will, I will go and serve you in the foreign land as well. ప్రభువా నువ్వు నన్ను న్యూజిలాండ్ పంపించడం నీ చిత్తమైతే నేను వెళ్తాను ప్రభువా అని చెప్పాను. I came to New Zealand. In New Zealand, it's not easy for you to find a job and get a work permit. ప్రియమైన వారులారా, వర్కింగ్ వీసా లేకుండా న్యూజిలాండ్ వెళ్ళడం చాలా కష్టం. కానీ నేను పేదరికంలో దరిద్రంలో ఉన్నప్పుడు ఒక పూరి గుడిసెలో ఉన్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు నేను నిన్ను I got my visa on 16th of April. I came to New Zealand on 28th of April. It was Sunday. Tuesday I went to apply for a job. Thursday I got a job offer. 5 working days I got my work permit. అందరూ చెప్పడం కూడా దేవుని నామమున పలుకుదాం. ఆ రోజు నాకు బుధవారం రోజు ఇన్విటేషన్ వచ్చింది. మరి శుక్రవారానికల్లా నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. మరి వీసా వచ్చేసింది. మరి ఉద్యోగంలో కూడా చేరాను. Many people were concerned about me. మరి చాలా మంది నా మీద దయ చూపించారు. They said, how can this be possible? Government is unfair with us. అసలు
న్యూజిలాండ్ దేశానికి నువ్వు ఎలా రాగలిగావు? అసలు ఫిజీ దేశము దీంతో సంబంధం లేదు కదా, ఇంత త్వరగా నీకు ఇన్విటేషన్ ఎలా వచ్చింది, నువ్వు ఎంత త్వరగా ఎలా రాగలిగావు అని అడిగారు. I told them, నేను వాళ్ళకి చెప్పాను, I have a God that holds the whole universe. మరి సర్వ సృష్టికర్త అనేటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు, అందుకే నేను రాగలిగానని చెప్పాను. Remember this, మీరు గుర్తుపెట్టుకోండి, that follow the instructions. దేవుని యొక్క మాటకి మీరు కానీ లోబడితే మీ జీవితంలో ఆశీర్వాదం జరుగుతుంది. If God can do it for Angel Reddy, మరి ఒక నా కొరకు దేవుడు చేస్తే నీ కోసం ఎందుకు చేయడు? He can do it for all of you. మరి మీ అందరి కోసం చేయగలరు. Next time I come, నేను ఈసారి వచ్చేటప్పుడు I will see a big crowd. మరి నేను గొప్ప సమూహాన్ని చూడాలనుకుంటున్నాను. I see that this land will be revived. మరి ఈ స్థలం అంతా ఉత్సవంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. Every one of you will rejoice. మరి ప్రతి ఒక్కరు ఆనందంతో సంతోషంగా The ఉండాలని greater things కోరుకుంటున్నాను. yet to come. మరి దేవుడు మనకి మంచి సమయాన్ని ఇస్తారని నేను అనుకుంటున్నాను. Be focused and be obedient to the word of God. మరి దేవుని యొక్క వాక్యం వైపు చూడండి, ఆయన యొక్క వాక్యానికి మీరు లోబడి నడవండి. And never fail to uplift your pastor to God in prayer. మరి దేవుని యొక్క వాక్యం గురించి మీరు ముందుకు వెళ్ళే దశలోనే ఉండాలి, కానీ పాస్ గారిని ఇబ్బంది పెట్టడము అలాంటి పనులు మీరు చేయగలరు. When you do that, you all will be blessed. మరి మీ యొక్క జీవితాలు చూస్తే ఆల్రెడీ మీ యొక్క జీవితాలు పగిలిపోయే స్థితిలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాను. I pray that you all are going to be amazing, wonderful servants of God who will be obedient to the instruction that is given to you. మరి నేను చూస్తూ ఉన్నాను, భవిష్యత్ కాలంలో మీరు మంచి దేవుని యొక్క సేవలో ఉంటారని, దేవుని యొక్క బిడ్డలుగా బ్రతుకుతారని నేను కోరుకుంటున్నాను. I decree and declare నేను ఈ రోజు దేవుని యొక్క నామములో ప్రకటిస్తూ ఉన్నాను, the favor of God to come upon all of you. మరి మీ అందరికి దేవుని యొక్క ఆశీర్వాదం కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. That you'll never be the same again. మరి మీరు అంతకు ముందు ఉన్నట్లుగా ఉండరని నేను ప్రకటిస్తూ ఉన్నాను. Today God sees your heart. మరి దేవుడు ఈ రోజు మీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. You are so humble people. మరి మీరు చాలా దేవునికి లోబడిన వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. Never coming against anything. మరి మీ మీదకి ఉపద్రవానికి ఎన్నడూ రావని ప్రభువు చెప్తూ ఉన్నాడు. But I believe today God is going to honor you for what you have done today. మరి దేవుడు ఈ రోజు మీకున్నటువంటి పేదరికాన్ని, దరిద్రాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. May God bless you all and thank you, Pastor. మరి మీ అందరినీ నేను దేవుడి నామములో దీవిస్తున్నాను. పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.